ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ స్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారం. ఇది కొంత ఇబ్బందిని కలిగించేటువంటి విషయం. కనుక మీరు ఇంటి లోపల అనవసరమైనటువంటి వ్యవహారాలను ముందుకు తీసుకువస్తూ వాటి గురించి రిపీటెడ్గా చర్చించడం మూలకంగా మీరు ఇబ్బందుల పాలవుతారు. కనుక ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే చర్చించండి. అయినంత మట్టుకు ఇంటి లోపల ప్రశాంతంగా మీరు ఉండడానికై ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అది మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ధైర్య సాహసాలతో మట్టుకు మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మికత అనేటువంటిది బాగా వృద్ధి చెందుతుంది. ఈ పక్షం లోపల భక్తి భావనలు పెరుగుతాయి. పెద్దల విషయంలో కానివ్వండి, గురువుల విషయంలో కానివ్వండి, భగవంతుడి విషయం లోపల మీరు చాలా ఒక అనురక్తితో ఉంటారు ఈ పక్షం లోపల. ఇకపోతే శుభవార్తలు మీరు వింటారు. అంటే పిల్లల యొక్క పెళ్లి నిశ్చయం కావడము, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానం కలగడము, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించడము, విద్యార్థులకు మంచి శ్రేణి లోపల వాళ్ళు ఉత్తీర్ణతను పొందడము అనేటువంటిది ఈ పక్షంలో కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి.